మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 15వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందామండి. ఆదికాండం 15వ అధ్యాయము 20వ వచనం. ఆ 20వ వచనం అండి. ఇంకా చదవండి. అయిపోయిందండి దానిలో. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇది దినమున మనతో మాట్లాడుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ దినమున మన యొక్క జీవితాల్లో అంశం ఏమిటంటే దశమ భాగము దేవుని యొక్క సొమ్ము. దశమ భాగము దేవునిది అని ఈ లేఖనాలు బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లేవికాండం 27వ అధ్యాయము 30వ వచనం చదవండి. లేవియాకాండం 27వ అధ్యాయము 30వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలను బట్టి ధాన్యములో మీ భూఫలములలో నీ కలిగిన ఈ యొక్క వాటిలన్నిటిలో దేని యొక్క సన్నిధిలో నీకు కలిగిన దానిలో ఇది దశమ భాగము యెహోవా సొమ్ము అంటుంది. ఈ యొక్క దేవుని యొక్క సొమ్ముగా పిలువబడుతున్న దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే వీటిని అనుసరించిన వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తమ జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించిన వాడుగా, దేవుని యొక్క సన్నిధిలో ఆ 10వ వంతు చెల్లించిన వాడిగా కనపడుతూ ఉంటాడు. అలాగే ఈ యొక్క యాకోబు గారు కూడా ఆ విధంగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. ఇలా ఈ యొక్క పితరులు తమ జీవితాలలో నడిపించబడిన స్థితిని బట్టి ఈ యొక్క అనాది కాలంలో ఏర్పరచబడిన వీరి యొక్క జీవితాలలో పితరులు నడిపించబడిన మార్గములో ఈ దశమ భాగము దేవుని యొక్క సొమ్మును గ్రహించిన వారై ఈ దశమ భాగము ఇది దేవునిది కనుక దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వాలి కనుక దేవుని సన్నిధిలో ఇది ప్రతిష్ఠించాలి కనుక వారు తమ జీవితాల్లో తమ యొక్క స్థితిని బట్టి తమ యొక్క మార్గాలలో వారు నడిపించబడిన నడకను బట్టి వారికి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదమును బట్టి వారికి ఉన్న స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఇచ్చేవారుగా కనబడుతూ ఉన్నారు. అయితే ఈ దినమున ఈ యొక్క మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క వీటిలో తమ జీవితాలలో దశమ భాగంలో మనిషి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడంటే ఒక దొంగగా మార్చబడిన పరిస్థితి కనబడుతుందని అంటున్నాడు. దశమ భాగం దేవుని యొక్క సొమ్ము, ఇది దేవునికి ఇవ్వాల్సిన సొమ్ముని దొంగలిస్తూ ఉన్నావు అంటున్నాడు. ఎందుకని ఈ మాట అనే పరిస్థితి వచ్చింది అంటే మనిషి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించలేని పరిస్థితి. మనిషి తమ జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఈటలో బిగబట్టుతున్న పరిస్థితి. మనిషి ఆ దేవుని యొక్క సొమ్ము దేవునికి ఇవ్వడానికి వెనకాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే యాకోబు దేవుని యొక్క సన్నిధిలో దశమ భాగము దేవుని సొమ్ములో ఆ దశమ భాగము ఆ 10వ వంతు చెల్లించాడని కనపడుతుంది.
యాకోబు యొక్క అబ్రహాము యొక్క జీవితంలో కూడా చెల్లించినట్లుగా కనబడుతుంది. హిజ్కియా యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ దశమ భాగమును దేవుని సొమ్ములో ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడంట. అయితే ఈ దశమ భాగము ఎవరికి ఇవ్వాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దశమ భాగము యాజకునికి ఇవ్వాలి. ఈ దశమ భాగం ఎవరికి ఇవ్వాలంటే యాజకునికి అనగా సేవకుడికి ఈ దశమ భాగం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ లేవీయులు అంటే ప్రత్యేకించబడిన వారు. దేవుని యొక్క సేవ చేయుటకై, దేవుని సన్నిధిలో పరిచర్య చేయుటకై వీరు ఏర్పరచబడిన వారు. ఈ ప్రజలలో వారు ఏం చేస్తున్నారు? వారికి ఏం కావాలి? దేవుని యొక్క సన్నిధిలో ఆజ్ఞ పొందుకొని ఉన్నారు. ఈ 10వ వంతును వారు చెల్లించుటకు, ఆ ప్రజల యొద్ద నుంచి తీసుకొనుటకు వారు అర్హులు, యోగ్యులు. వారికి అది ఆ దశమ భాగము, ఆ 10వ సొమ్ము ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ సేవకులకి ఇవ్వవలసినదిగా కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ దశమ భాగం ఎవరికి ఇవ్వాలంటే యాజకునికి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇస్తే ఏమి కలుగుతుంది? ఇస్తే ఏమి తమ జీవితాల్లో కలుగుతుంది అంటే, ఇస్తే దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధిగా తన జీవితంలో నింపబడగలిగిన వాడిగా మార్చబడతాడు. కొదువ లేకుండా, కొరత లేకుండా తన జీవితంలో ఒక సమృద్ధిగా అభివృద్ధి పొందే స్థితి కనబడుతుంది. ఇంకా లేఖనాలు బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే అంటాడు కదా, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా ఆ యొక్క నా మందిరములోనికి తీసుకురండి అంటున్నాడు. అక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆ 10వ భాగాన్ని దేవుని సన్నిధిలో ఈ చెల్లించిన వారై మీరు జీవించండి. లేకపోతే మీరు జీవితాల్లో ఆ చెల్లించలేని పరిస్థితుల్లో, ఆ చెల్లించలేకుండా ఉంటే మీరు దొంగలుగా మార్చబడ్డారు అంటున్నాడు. మీరు ఇందుకు వల్లనే మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశపు పట్టజాలని దీవెనలతో నిన్ను నింపుతాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఇస్తే, ఆ నమ్మకంగా జీవించగలిగితే, ఆ నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠించిన వాటిని నువ్వు జాగ్రత్తగా దేవునికి ఇస్తే, నీ జీవితంలో పట్టజాలని దీవెనలతో నింపుతానంటున్నాడు. ఇంకా నీ యొక్క స్థితిని బట్టి పంటకు, నీవు చేస్తున్న పంటలకి, నువ్వు చేస్తున్న ఈ యొక్క లోకములో జ్ఞాపకం చేసుకుంటే చేస్తున్న వ్యాపారాలకి కాపుదల ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏం చెయ్యాలి అంటే, ఒకటి మన జీవితాల్లో ఈ దశమ భాగము దేవుని యొక్క యాజకులకు ఇవ్వాలి. 2 మన జీవితాల్లో ఇస్తే మన జీవితాల్లో ఏం కలుగుతుంది అంటే, పట్టజాలని దీవెనలతో నింపబడుటకు, సమృద్ధిగా అభివృద్ధి పొందుటకు, ఆ యొక్క పంటకు కాపుదలగా ఉండటానికి, మనం చేస్తున్న వ్యాపారము మన జీవితాలలో ఒక దీవెనకరమైన స్థితిని కలుగజేస్తుంది. అయితే ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి అంటే, మన జీవితాల్లో ఏ పరిస్థితిలోకి వెళ్తామంటే శాపగ్రస్తమైన వారిగా మార్చబడే పరిస్థితి. ఏమాత్రం ఇక దీవెన అనేది ఉండదు, కానీ ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్తాం.
మనకు కలిగిన పంటలన్నీ నాశనమైన పరిస్థితులు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటుండే? దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించలేని పరిస్థితి. దేవుని యొక్క సన్నిధిలో తనకిచ్చిన ఆ యొక్క ఆరోగ్యమును బట్టే కానీ, క్షేమమును బట్టే కానీ, తనకిచ్చిన వాటిని ఆ యొక్క పంటను బట్టి కానీ, అతను తన జీవితంలో నమ్మకంగా జీవించలేని పరిస్థితి ఉంటే, తనకు కలిగినవన్నీ నాశనమయ్యే పరిస్థితి కలుగుతుంది. శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్తాడు. అందుకే అంటుందన్నమాట అక్కడ మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటా, 8, 9 వచనాలు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మీరు నాకు ఈయకే దొంగిలిస్తున్నారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా అంటే దొంగిలిస్తూనే ఉన్నారు అంటున్నాడు. దేని విషయంలో మేము దొంగిలిస్తున్నాయా అంటే, మీరు 10వ భాగం ప్రతిష్టార్పణ నాకు ఈయకే దొంగిలిస్తున్నారు అంటున్నారు. ఇందువలన మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావేమో, నువ్వు ఏ స్థితిలో నీ జీవితాన్ని నడిపించుకునే పరిస్థితి నీ జీవితంలో ఉందో, ఆ పితరులను మనకు జ్ఞాపకం చేశాడు. అబ్రహాము యొక్క జీవితము, యాకోబు యొక్క జీవితంలో, హిజ్కియా యొక్క జీవితాలలో ఏ విధంగా తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి వారి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఎలా జీవించారో మనకు కనబడుతుంది. మరి ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆ దశమ భాగము దేవుని యొక్క సొమ్ము కనుక, ఆ దశమ భాగము దేవునిది కనుక, ఆ దేవునికి ప్రతిష్ఠించింది కనుక, అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకులకు ఇవ్వాల్సినది కనుక, అది నీవు దేవుని సన్నిధిలో ఇచ్చేవారుగా కనపడుతున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతున్న స్థితిలో నువ్వు ఉన్నావా? మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వాలనుకున్న తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి. ఆ దినమున అనేక మంది అపోస్తుల యొద్ద పాదాల యొద్ద పెట్టి మరి కలిగిన ఆ యొక్క స్థిరాస్తులను ఆ పాదాల యొద్ద పెట్టి తమ జీవితాల సేవలను నడిపించబడుతున్న పరిస్థితులు. అయితే వీటిని చూసిన వీరు కూడా ఏమనుకుంటున్నారంటే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అననీయ సపర్య అనే ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు ఉన్నారు. వీరు అనుకుంటున్నారు, వీరు కూడా ఆ యొక్క కలిగిన దాన్ని అమ్ముకొని వారు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వాలని ఆశపడుతున్నారు. తాము కలిగిన ఆ పొలమును అమ్మేసి ఆ యొక్క ఆస్తిని ఆ పాదాల యొద్ద పెట్టాలనుకుంటున్నారు, దేవుని యొక్క సేవకుల యొక్క పాదాల యొద్ద. కానీ వీరి జీవితాల్లో అది ఎప్పుడైతే అమ్మారో వారి జీవితాల్లో ఏమనుకుంటున్నారంటే, ఇది యాజకునికి ఇవ్వాలా, ఇది సేవకునికి ఇవ్వాలా, ఇంత ఇస్తే ఏం ఉపయోగం, ఇంత ఇస్తే ఏం ప్రయోజనం అని వారు మనసులో అనుకొని తమ జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, కొంత దాచుకొని ఉన్నది కొంచెం తీసుకొచ్చి వారు దేవుని సన్నిధిలోకి తీసుకొస్తున్నారు. అక్కడ సేవకుడు చెబుతున్న మాటలు బట్టి, ఆ సేవకుడు ఆ యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే బయలుపరిచే ఉంటాడు కనుక, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సాతాను మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా ప్రేరేపిస్తుంది, పరిశుద్ధాత్మను మీరు ఎందుకు ఈ విధంగా మోసపరుస్తున్నారు అని ఆ యొక్క వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆ యొక్క వ్యక్తి వచ్చాడు, అననీయ వచ్చి అడుగుతున్నాడు, వచ్చి ఆ యొక్క స్థితిని బట్టి తీసుకొస్తున్న ఆ యొక్క పొలంలో ఆ ధనం తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చిన దాన్ని బట్టి, అయ్యా నువ్వు ఇంతకే అమ్మావా అంటే, ఇంతకే అమ్మే అని చెప్పి ఆ యొక్క వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి అబద్ధం ఆడాడో, ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతుండగానే అతను పడి చనిపోయాడంట. అంటే ఇతడు ఏం చేశాడు? దేవుడికి ఇవ్వాల్సినది దేవుడికి ఇవ్వలేదు, దేవునికి ప్రతిష్ఠించినది దేవునికి ఇవ్వలేదు. కానీ తన జీవితంలో నడిపించబడుతున్నాడు మోసకరంగా. తన జీవితంలో ఆ యొక్క జీవితాన్ని సాతాను ప్రేరేపించిన దాన్ని బట్టి తన మార్గంలో ఆ యొక్క అబద్ధం ఆడినాడుగా కనబడుతున్నాడు. ఇతడు తన జీవితంలో అక్కడే పడి చనిపోయాడని చెబుతుంది. సరే, ఇతడు అయిపోయిన తర్వాత మరి తమ యొక్క భార్య వచ్చింది.
అననీయ భార్య సత్పర్య వచ్చింది. ఆమెతో కూడా మాట్లాడుతున్నాడు సేవకుడు పేతురు, దేవుని యొక్క సేవకుడు పేతురు గారు మాట్లాడుతున్నారు. అమ్మా, మీది ఇంతే అమ్మారమ్మా ఈ యొక్క పొలమును అంటే ఆమె కూడా ఏకీభవించి, ఇద్దరు ఒకే మాట అనుకుని ఉంటారు. అయితే ఏకీభవించి ఏం చేసిందంటే అదే మాట చెబుతుంది, ఇంతకే అమ్మామా అని. అప్పుడే అంటున్నాడు ఆయన, అమ్మా, నీ యొక్క యజమాని ఇప్పుడే అక్కడ వ్యక్తిని పాతి పెట్టడానికి వెళ్ళిపోయి వచ్చినారు, పాదములు ఇక్కడ దగ్గరకు వచ్చారు అని చెబుతూ ఉన్నాడు. ఆ మాటలను బట్టి సాతాను మిమ్మల్ని ఎందుకు మోసపరిచింది, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసపరిచారని చెప్పి ఆమెతో మాట్లాడుతుండగానే ఆమె పడి చనిపోయింది. ఇక్కడ ఈ పరిమాణం ఎందుకు కలిగింది పరిస్థితి అంటే దేవుని యొక్క సొమ్మును దొంగలిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాట, దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ప్రతిష్ఠించాలి. అది దేవునికి ప్రతిష్ఠించినది, అది ఒక ప్రత్యేకమైనది. అది దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఇయ్యగలిగితే నీ జీవితంలో ఒక గొప్ప మేలులను యొక్క జీవితంలో ఆశీర్వాదాలతో నువ్వు తృప్తిపరచగలిగిన దేవుడు నీకున్నాడు. అయితే నీవు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో ఉంటుంది, ఏమంటుందంటే వారు పుదీనాలో సోపులో నమ్మకంగా ఉన్నారంట. అంటే చిన్న వాటిలో నమ్మకంగా జీవించాలి. ఆ చిన్న వాటిలో తమ జీవితాలు నడిపించబడిన స్థితిని బట్టి ఆ దేవునిలో నమ్మకంగా జీవిస్తూ నడిపించబడాలి. ఇక్కడ వారి యొక్క జీవితాలలో ఏ పరిస్థితికి వచ్చారంటే దొంగలించిన పరిస్థితి. ఆలోచన బాగానే ఉంది, దేవుని సన్నిధిలో ఇవ్వాలనే ఆలోచన బాగానే ఉంది, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వాలనే ఆలోచన బాగానే ఉన్నా, కానీ ఎప్పుడైతే తమ జీవితాలలో ఆ ధనము దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వారి యొక్క చేతిలోనికి వచ్చినప్పుడు తమ యొక్క హృదయం అంతా మార్చబడింది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వాలనే ఆశ ఉన్నట్లు ఉన్నా, ఆ ధనము నీ చేతిలోనికి వచ్చినప్పుడు నీ మనసు ఎలా ఉంది, ఆ ధనము నీ జీవితంలోనికి అది నీ ప్రవేశించినప్పుడు నీవు ఏ విధంగా నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నది. దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇచ్చే విధమైన స్థితిలో నడిపించబడుతున్నావా, లేక దేవుని యొక్క సన్నిధిలో దొంగలించే పరిస్థితి నీ జీవితంలో నడిపించబడుతుందేమో. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జ్ఞాపకం చేసుకుంటే మనకిచ్చిన ధన్యత, మనకిచ్చిన యోగ్యత ఏమిటంటే దశమ భాగము అంటే ఏమిటి అంటే ఇది మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో బట్టి మనకు కలిగిన ఉద్యోగంలో, మనకు కలిగిన ఏదైనా వ్యాపార పనిలో, మనకు కలిగిన ఏదైనా జీవనంలో కలిగిన చేతి పని ఏదైనా కానీ అది దేవుని యొక్క సన్నిధిలో మనము ఒక 100 రూపాయలు మన జీవితాల్లో వచ్చిందంటే 10వ వంతు అంటే ఆ యొక్క 100 రూపాయలలో మన జీవితాల్లో 10 రూపాయలు అది దేవునిది. అది దేవునికి ఇవ్వాల్సినదిగా ఉన్నది. అది దేవునికి ప్రతిష్ఠించింది. ఇది యెహోవా సొమ్ము. యెహోవాకి అది ప్రతిష్ఠించింది కనుక అది దేవుని యొక్క సొమ్ము కనుక దేవునికి ఇవ్వాలి అంతే. మరి నీవు ఎంతవరకు నమ్మకంగా జీవించుతూ ఉన్నావేమో, ఇంతకు ముందు నీ జీవితం ఎలా నడిపించబడిందో నీకు తెలియదేమో. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవునికి ప్రతిష్ఠించిన వాటిని మనం దొంగలించకూడదు. అందుకే అంటున్నమాట, మానవుడు దేవుని యొద్ద దొంగలించునా అంటే దొంగలిస్తూనే ఉన్నాడని చెబుతున్నాడు దేవుడు. ఎందుకనయ్యా, అయ్యా మేము దేని విషయంలో మేము దొంగలించామయ్యా అని మనం అంటున్నామంట. మీరందరూ అంటున్నాడు. ఎందుకంటే మీరు 10వ భాగం ప్రతిష్టార్పణ నాకు ఇయ్యకే మీరు దొంగలిస్తూ ఉన్నారు, ఇందువలన మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటుంది. ఎంతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఆకాశపు వాకిళ్ళు నింపి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపాలంటే నీవు ఆ దేవుని యొక్క మందిరంలోనికి తీసుకెళ్ళి నీకు కలిగిన నీవు చేస్తున్న ఉద్యోగం, నీ చేతి పనిలో, నీ జీవితంలో వ్యాపారంలో నువ్వు ఎంతవరకు సంపాదిస్తున్నావో ఆ సంపాదించిన దానిలో నీవు 10వ వంతును చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో
ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన బట్టిన వాటిని దేవునికి నువ్వు ఇచ్చే విషయంలో నమ్మకంగా జీవిస్తున్నావో లేదో జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, శివాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని తండ్రి దినమున మాతో నడిపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. ఈ దినమున తండ్రి అయ్యా ప్రతి ఒక్కరము అయ్యా నీ మందిరములకు వెళ్ళుటకు నా తండ్రి ఈ దినమున మాకు నా తండ్రి ఒక ప్రత్యేకమైన నా తండ్రి దినము కనుక అయ్యా మా జీవితాల్లో నీ సన్నిధిలోకి వెళ్తుండగా నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఇయ్యటానికి నా తండ్రి మాతో ఈ దినమున మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు అయ్యా. దశమ భాగము ఇది నీది అంటున్నావు కనుక అయ్యా నా తండ్రి మా జీవితాలలో పితరులు నడిపించబడిన నడకలను బట్టి పితరులను జ్ఞాపకం చేశావు నా తండ్రి. వారు నా తండ్రి ఏ విధంగా నడిపించబడ్డారు వారి వారి జీవితాలను బట్టి నీ సన్నిధిలో అయ్యా ఆ 10వ వంతుని దశమ భాగం తీసి నీ సన్నిధిలో చెల్లించిన వారిగా కనబడుతున్నారు. అటు కృపను మాకు కూడా అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేసి నా తండ్రి ఎవరు నా తండ్రి దొంగలించక నీ సన్నిధిలో నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేసి అయ్యా ప్రతి ఒక్కరూ తమ కలిగిన అయా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ తమ యొక్క జీవితాలు చేతి పనులే కానీ ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో వారికి ఇచ్చిన వాటిలో 10వ వంతును చెల్లించే కృపను మీరు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.